సినిమా ఇండస్ట్రీలో ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వ్యవహారం చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చాలా మంది తమ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ చెప్పారు. సినిమాలో ఛాన్స్‌ల కోసం కెరియర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని చెప్పారు. తమతో దర్శకులు, నిర్మాతలు, మరికొందరు హీరోలు ఏకంగా అసభ్యంగా ప్రవర్తించారని చాలా మంది చెప్పారు. తాజాగా ఓ నటి కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. ఇంతకు ఆమె ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 16 కంటెస్టెంట్ శ్రీజిత దే. తాను కాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని చెప్పింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఆఫర్స్ కోసం వెళ్తే డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ చెప్పుకొచ్చింది. శ్రీజిత మాట్లాడుతూ, నేను నా 15 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను మా అమ్మ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఏ విషయమైనా నేను మా అమ్మతో పంచుకుంటాను. కానీ ఇండస్ట్రీలో కొంతమంది వెధవల్ని నేను కలవాల్సి వచ్చింది. కొంతమంది సినిమా పేరుతో పిలిచి టైం పాస్ చేసేవాళ్ళని చెప్పింది శ్రీజిత. కొంతమంది పెద్ద దర్శకులు సినిమాలో ఛాన్స్ అంటూ కమిట్మెంట్ అడిగేవారంటూ చెప్పింది. 2 సార్లు నా కెరియర్‌లో చేదు అనుభవాలు ఎదుర్కొన్నా అంది. ఓ హిందీ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ దర్శకుడు మాట్లాడదాం రమ్మని పిలిచారు. అదే సమయంలో మా అమ్మ లేదు. దాంతో నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అతను నా మీద చేతులేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అతని మాటలతోనే నాకు అర్థమైంది. దీంట్లో వెంటనే నా బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటికి పరిగెత్తానంటూ చెప్పారు. శ్రీజిత ఉత్తరాన్, తుమ్ హీ హో బంధు, సఖా తుమ్ హీ, లేడీ స్పెషల్, లాల్ ఇష్క్, ఏ జాదూ హై జిన్కా లాంటి ప్రముఖ టీవీ షోస్ చేసింది. అలాగే తషాన్, మాన్సూన్, షూటౌట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె చెప్పడంతో ఇలాంటి వేటికి ఇంకా అంతమే లేదనేది అర్థమవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.